హాయ్, వెల్కమ్ టు బాదులు టీవీ. మీ విజయ్. మీకు తెలుసు కదండి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని సంఘటనలు మనమే చూపిస్తున్నాం. దీనివల్ల భారతదేశంలోనే మన టీవీ ముందుగా రేటింగ్లో నడుస్తుంది. సో చూస్తున్న మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు గోల్ చేసి ఏం చేస్తే మన రూల్స్ తెలుసు కదా, కొట్టేస్తాను. అది కామన్. అయితే ఈరోజు వింత ఏమిటంటే, క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ప్రేమ 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 ఈ మాట వింటూనే వస్తున్నాం. అసలు ప్రేమకు ఎన్ని రూపాలు ఉంటాయి? ప్రేమ యువతి యువకులకు ఒక జబ్బా, లేకపోతే ఒక అమ్మాయి అసలు ఇద్దరిని ప్రేమించవచ్చా? ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించవచ్చా? ఏమిటి అసలు? అమ్మాయిలకు ప్రేమ ఉంటుందా, మగవారికి ఎక్కువ ఉంటుందా? అలాగే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా వద్దా? ప్రేమకు భాషే లేదు, మరి భాష లేని ప్రేమ కోసం ఎందుకు తప్పిస్తారు? ఏ భాషలో మాట్లాడుకుంటారు మీరు? ఇలాంటి విషయాలపై చర్చించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఆయన ఎవరో కాదు, కరెంట్ ఆగిపోతే వెలిగించే కిరోసిన్ దీపంలో బుడ్డి స్మెల్ చూడు, కిరోసిన్ నేనై ఉంటానంటూ వచ్చేస్తున్నారు మా కారం కనకారావు గారు. రండి రండి, వెల్కమ్ వెల్కమ్. సరిపోతుంది, మీరు కూర్చోండి. ముందు చేయి చాపండి. మన రూల్స్ తెలుసు కదా, కూర్చోండి. అక్కడ పెట్టాం సార్, మనది రెడీగా ఉంటుంది, మీరు దయచేసి. అలాగే వేసవి కారే చెమటలో, వేసవి కాలంలో మనకు చెమట కారుతుంది, ఆ చెమట స్మెల్ను నేనై ఉంటాను, అందులో నేను ఉంటాను, నన్ను చూసుకో అంటూ వచ్చేస్తున్నారు మన జీలకర్ర శంకర్. మరి ముఖ్యంగా మరి మూడో వ్యక్తి ఎవరో కాదు, ఇలాంటి ప్రేమలో పండిపోయినటువంటి వ్యక్తి ఎవరి, మరి ఆమెను కూడా పిలిచేద్దాం. తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటే అది నామం, నీకు నువ్వు పెట్టుకుంటే అది స్వనామం, స్నేహితులు పెడితే అది సర్వనామం, కానీ ప్రియురాలు పెడితే పంగనామం అంటూ పంగనామేశ్వరి గారు వచ్చేస్తున్నారు మన ముందుకి. పంగనామేశ్వరి గారు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నమస్కారం, నాకు అక్కర్లేదు, కూర్చోండి, మర్యాదగా కూర్చోండి, ఓకేనా? వెయిట్ 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 భయ్య, ఇంకా చాలా ఉంది, మీరు చేయాల్సింది చాలా ఉంది. సో ముఖ్యంగా మీ ముగ్గురిని ఎందుకు పిలిచామంటే, కారం కనకారావు గారు, మీరు అమ్మాయిని ఇంత పొట్టోళ్ళు కదా, మీరు అమ్మాయిని ఎలా ప్రేమించారు? మీరు మేడం నుంచి ప్రేమించారా? ప్రేమ పుట్టింది కాదు, పుట్టింది కాదు, సొంతగా ఎలాగైనా ప్రేమ ప్రేమించి. బాగా చెప్పారు. మీరు ముఖ్యంగా ఇద్దరు ప్రేమించడానికి కారణం ఏంటి? ఎంతమందినైనా ప్రేమించవచ్చు. ఇప్పుడు మీరు ఏమంటారు? మరి చాలా పశువులు అవన్నీ ఉన్నాయి, వాడిని కూడా ప్రేమించవచ్చు కదా, బయట పశువులు ఉన్నాయి. ప్రేమించండి. నేను ప్రేమించాను. చాలా నవ్వు మాత్రం అద్దరిపోయిందండి. థ్యాంక్స్ భయ్యా. మీరు ఏ అమ్మాయి ప్రేమించిందా, మీ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా? ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్, మీ ఇద్దరం. అది నువ్వెలా చెప్పగలవు? ఒకరినొకరు ప్రేమించుకున్నాం, మీ ఇద్దరం. మీ ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం, దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం సార్ మేము. జీలకర్ర శంకర్ గారు చెప్పండి. జీలకర్ర శంకర్ అనేటువంటి పేరేంటి? జీలకర్ర తినేవారా మీరు? లేదండి, వాడిపోయి జీలకర్ర 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 తద్దురా. మీకు టైం వస్తుంది, మా జీలకర్ర శంకర్ గారు మీతో మాట్లాడదాం. అసలు ఏ వయసు నుండి ప్రేమిస్తున్నారు మీరు అమ్మాయిలు? వయసు అంటే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా. ఈ పిల్లని చూసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కింద కోటీశ్వరులం, ఇప్పుడు లక్షాధికారైనాం మేము. మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? చేసుకుంటా అంటే పిల్ల ఇంకోని ప్రేమిస్తాను. ఈ లత్తుకుడు గారు, ఈ లప్పుడు గారు నచ్చినట, ఈ లత్తుకోరు గారు నచ్చినట. ఈ పంగనామేశ్వరి గారు, ముఖ్యంగా వీళ్ళిద్దరిలో మీకు ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు నచ్చారు? అందం ఇంపార్టెంట్ కాదండి, ఎవరి దగ్గర ఎక్కువ ఉందో అది ఇంపార్టెంట్. చూసారా మీరు? ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎలా ఏం వాళ్ళు వేసా అమ్మాయికి? ఏమండి, డబ్బు నా దగ్గర ఉన్నదా అమ్మాయి దగ్గర ఉందా కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉండే డబ్బు, మీకు వచ్చే జీతం ఎక్కడ దాచుకుంటారు? మా ఇంట్లో బ్యాంక్ లోనే దాచుకుంటా కదా. నాకు బ్యాంకు నా పరమేశ్వరి, నా బ్యాంక్. అవును. అంటే ఇంతవరకు ఆ బ్యాంక్ లో ఎంత దాచారు? బ్యాంకులు ఎంత దాచామని మీరు స్విస్ బ్యాంక్ లో ఎంత దాచారు చెప్తారా? ఒక మన మినిస్టర్ గారు స్విస్ బ్యాంక్ లో ఎంత దాచారు చెప్తారా? అలాగే నేను ఉన్నోడు ఐఫోన్ ఇస్తాడు, లేనోడు ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఈ రెండిట్లో మీరు ఏది ఎక్కువ సంపాదించారు? ఐఫోన్. ఐస్ క్రీమ్. ఇందులో ఐస్ క్రీమ్ ఎవరు ఇచ్చారు? ఐస్ క్రీమ్ మీరు ఇచ్చారు, ఇతను ఐస్ క్రీమ్ ఇచ్చాడు, రెండు నాకేశారు. రెండు మీరు తీసేసుకున్నారు. ఇందులో ఏది ఎక్కువ బాగా వాడుతున్నారు? ఐస్ క్రీమ్నా లేకపోతే ఐఫోన్? ఐఫోన్ బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఐఫోన్ ఎవరు కొని ఇచ్చినా మీరు తీసుకుంటారా? ఇంకో విషయానికి వచ్చేద్దాం. ముందుగా నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ రింగ్ నేను పెట్టాను, మీరు పెట్టుకుంటారు, మీరు ఏం పెట్టుకుంటారో అవి ప్రజలకి మీరు అందరూ చూపిస్తున్నారు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ప్రేమ. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ప్రేమ అనే మాటని ఎవరు వదలడం లేదు. ఇది అమ్మాయి జబ్బా ఏంటి, యువతికి ఒక జబ్బా అనేటువంటి టాపిక్ జరుగుతుంది. అందరూ చాలా దీక్షగా చూస్తున్నారు. ముఖ్యంగా మీకు ఒక కథ చెప్తాను. ఇప్పుడు ఒక ఆఫ్రికా అమ్మాయి, అంటే చాలా బ్లాక్ గా ఉంటది అమ్మాయి, ఒక తెల్లగా ఉన్న అబ్బాయిని ప్రేమించింది, అంటే చైనా అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టింది.
ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డ 6 నెలలకు చచ్చిపోయింది. ఆ అమ్మాయి చాలా బాగా ఏడుస్తుంది. ఆఫ్రికా అమ్మాయి చాలా కంట్లోంచి నీరు వచ్చేసి ఏడ్చేసి ఏమంటే ఆ తల్లి వచ్చేసి అందుకే నీకు చెప్పానమ్మా చైనా వస్తువులు నమ్మొద్దు, దయచేసి చైనా వస్తువులు ఎప్పుడు వాడొద్దని చెప్పి. దీన్ని బట్టి నాకు ఏమర్థం ఒక అబ్బాయి ఏమో ఆంధ్ర, ఒక అబ్బాయి ఏమో తెలంగాణ. మీరు ఎలా ప్రేమించారు అసలు? వీళ్ళిద్దరి వల్ల మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? మీకు పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరిలో ఎవరు పోషించగలరు? పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకుంటే విడాకులు ఇస్తారు, అందుకే పెళ్లి చేసుకో. రాష్ట్రాలు ఇడిపోక ముందు లవ్ చేశాను. ఇప్పుడు రాష్ట్రాలు ఇడిపోయినాయి కాబట్టి ఓకే. రేపు 2 రాష్ట్రాలు 4 కావచ్చు, 4, 8 కావచ్చు. మీరు చెప్పండి. అక్కడ ఆ హృదయంలో ఎంతమందికి స్థానం ఉంటుంది అంటే. కానీ ఇప్పుడు రాజుకి ఎంతమంది అయినా రాణులు ఉండొచ్చు, పట్టప్రాణి మాత్రం ఒకలే. అలాగా ఈమెకి నేను ఒక్కనే, మేమిద్దరే లవర్స్. నేను దీని మీద ఒక కవిత్వం చెప్తాను, చెప్పండి. బురద గుంటలో పుడుతుంది దోమ, నీరాని కళ్ళలో పుడుతుంది ప్రేమ. బురద గుంటలో పుడుతుంది దోమ, ప్రియురాలి కళ్ళలో పుడుతుంది ప్రేమ. దోమ కుట్టినా వచ్చును, ప్రేమ పుట్టినా వచ్చును. అదే జ్వరము. దోమ కుడితే ఫీవర్ వస్తుంది, ప్రియురాలు కుడితే లవర్ వస్తాడు. భయ్యా మీరు చెప్పాలి. అమ్మాయిని ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? తెలంగాణలో చేసుకుంటాం, ఏదైతే సార్ రిజిస్ట్రేషన్ కావాలి. కానీ అప్పుడు అమ్మాయి ఆంధ్రలోనే ఉంటానంటే ఏమనేది ఎక్కడైనా పుట్టచ్చు, ఎక్కడైనా వినగచ్చు. ఈ దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశాల ఖండ అది అందరికీ తెలిసిన విషయం. నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది పెద్ద కొత్త చెప్పినట్టుగా కొత్తపాటి చెప్పండి. ఎక్కడ వచ్చినా రిజిస్ట్రేషన్ చేసుకున్నా మన ఇంటినే ఉంటుంది. ఇప్పుడు అలాగైతే మరి ఎలిజబెత్ రాణి గారిని ప్రేమించాలని ఉన్నాను భయ్యా. ఎలిజబెత్ రాణిని ప్రేమించాలని ఉన్నాను. ఇక్కడ ప్రేమ పుడితే అక్కడికి ఎలా ఉంటుంది? ఎలిజబెత్ రాణి బెత్తుడు కూడా సోటే ఉంది ప్రేమకి. అలా కాదు, ప్రేమకు దూరం ఉంటుంది. నాకు ఎలిజబెత్ రాణిని ప్రేమించాలని ఉంది. సో నాకు ఇక్కడ ప్రేమ పుట్టింది. పోయి ప్రేమించాలి. ఏడుకంటే మనం పెళ్ళి వేరుంటే ఆడుకోవాలి, లవర్ ఏరుంటే ఆడుకోవాలి. ఎక్కడ ఇప్పుడు లవర్ ఇంటికి పోయి మన లైటింగ్ కొడతాం, కానీ మన ఇంటికి వచ్చి లవర్ లైటింగ్ కొట్టి నా ఇంటికి వచ్చి ప్రేమించిందిరా, నా ఇంటికి వచ్చి ప్రేమించింది. నాకు అర్థమైంది. తేనె ఎక్కడ ఉంటే అక్కడ ఏగలు వాళ్తాయని అర్థమైందా? అంటే మీరు తేనెటీగలు, ఆమె తేనె. తేనె లాంటి అమ్మాయి. ప్రపంచంలో కొంతమంది కవులు రాశారు ప్రేమకు భాషే లేదు. మరి భాష లేనప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు? అసలు అంతంత టైం వేస్ట్ ఎందుకు చేస్తారు ప్రేమికులు? మీరే అంటే ఎందుకు ఒక్కసారికి ఫోన్ లో మొదలు పెట్టినట్టే గంటలు మాట్లాడుకుంటావు. తిన్నవా, ఏం చేస్తాను, ఏం కూర అనుకున్నావు, మొత్తం అన్ని ఏం తెలుస్తారు. ఇది ఒక తండ్రి కూడా కూతురుతో మాట్లాడతాడు. అలా మా ప్రేమ విషయాలు వేరే ఉంటాయి. మీకు ఎవరికి అవన్నీ ప్రేమితే తెలుస్తుంది, మీరు కాదు. భయ్యా మీ దగ్గర ఏనాడైనా ఫోన్ బిల్ వేసావా? బిల్ కొడుతుంది నేను రా. ఆయన కొట్టడం ఆపండి. క్వశ్చన్ కి సంబంధించి కారం కనకరావు గారు, మీరు ఈ పార్కుల్లోనూ లేకపోతే వేరే ఎక్కడో మీరు ప్రేమించుకున్న కాఫీ కప్స్ లో ప్రేమించుకుంటారు కదా, ప్రేమించుకునే భాష లేదనేటువంటి ఒక టాపిక్ నడుస్తుంది మనకి. ఈ కళ్ళల్లో ఏముంటుంది? ఆ కళ్ళల్లో నాకు తెలియగలుగుతాను. కళ్ళలో ఏముంటుందంటే అది ప్రేమికులకే తెలుసండి. ప్రేమికులకే తెలుసు కళ్ళలో ఏముంటుందంటే. ఆమె కళ్ళలో చూస్తాను ప్రేమని, ఆమె నా కళ్ళలో చూస్తుంది ప్రేమని. నా ఇద్దరు ప్రేమ మాట్లాడుకుంటారు. పెట్టుకుంటే అందంగా ఉంటానండి. అందుకని కళ్ళద్దాలు తీసి ఎర్రగా చూసి జలకర శంకర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక 5 నిమిషాలు మిమ్మల్ని ఇద్దరిని చూద్దాం. కళ్ళలో అసలు ఏమొస్తుంది, అసలు ప్రేమ మాకు కనబడుతుందా లేదా ఒకసారి మీరు చూసుకుంటారా? సార్ మీ కళ్ళలోకి మీరు మీ కళ్ళలో చూస్తానండి. బాగా చూడు, పన్ను ఆరితో కొడతాను. ఓకేనా? నువ్వు బాగా చూడమ్మా, బాగా చూడు. బా పన్నెండు కరుతాను చూడయ్యా, ఏముంది ప్రేమ? చూస్తాను. మీరు అలా కొట్టకూడదు. నువ్వు నవ్వుతున్నా బిడ్డమ్మా, చూడమ్మా. విజయ్ రే నువ్వు చెప్పరా, వాళ్ళిద్దరు చూసుకుంటుంటా నీకేమనిపిస్తుంది? ఏమొచ్చిందిరా ప్రేమ అంటున్నావు? ఏమొచ్చింది ఇప్పుడు? నీకేమనిపించింది లోపల? ప్రపంచాన్ని మర్చిపోతావా? మరి ప్రపంచంలో మీరు ఉండడం వేస్ట్ కదా. ప్రపంచాన్ని మర్చిపోతే మీరు ఎందుకు ప్రపంచంలో? మాకు అంటే మా బాడీలో ప్రపంచంలో ఉండొచ్చు, మా తాలూకు మనసులో ప్రపంచాల్లోకి వస్తాను. మీ దగ్గరికి వస్తాను. మేము ఎలా ఉందంటే మాది శరీరాలు రెండైనా ఆత్మ ఒకటే.
శరీర ప్రేమ అది లేదు ఆత్మ ప్రేమ. మళ్ళీ ఆత్మ అంటారు, శరీరం అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చూసుకుంటే వెళ్ళిపోతారా? ప్రేమకు ఒక్కొక్కరు కూడా ప్రపంచానికి అంచులు ఉన్నాయండి. ఇది ఇంతవరకు ఆస్ట్రేలియా, ఇంతవరకు ఆసియా ఖండం, ఇంతవరకు ఆఫ్రికా. కానీ మా ప్రేమకి అంచులు లేవండి. అదే అంచులు లేకపోతే ఏంటది? డియర్ చెప్తుంది. మీ దగ్గరకు వస్తా. నేను చెప్తుంది. ఒక నిమిషం ఒక్క మీ దగ్గరకు వస్తాను. శంకర్ మీరు చెప్పండి. అమ్మాయి కళ్ళాలు పెట్టి కళ్ళాలు చూసుకున్నారు మా ఇద్దరు కొట్టారా కళ్ళాలా? నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు మూసుకో. కట్టి పుస్తప్ప. నేను వస్తున్నాను. నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. నువ్వు చూడమ్మా. నువ్వు చూడు. కళ్ళు మూసుకుంటే కళ్ళు పెట్టారు సార్. ఏయ్, అమ్మా నువ్వు ఒకసారి చూడు. నువ్వు ముయ్యు. నువ్వు తిరుగు. చూడు అక్కడ చూడు. నన్నేం చూస్తావు? కళ్ళు పెట్టి చూడబుద్ది సార్. ఎందుకు చూసుకుంటారు? ఎందుకు చూసుకుంటారు చెప్పరా? ప్రేక్షకులు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని వాళ్ళు చూసుకున్నారు, కళ్ళు మూసుకొని మీరు చూసుకున్నారు. దీనివల్ల మీకేమొచ్చింది? వచ్చింది సంతోషం వచ్చింది. పంగనామేశ్వరి గారు మీ దగ్గరకు వద్దాం. ఈ మీరు ప్రేమని ఇలా ప్రేమిస్తూ పంగనామేశ్వరుని పేరు ఎలా వచ్చింది? పంగాలు పెట్టు కాబట్టి నేను ఒకప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశానండి. పెళ్లి వరకు వెళ్ళాడు, ఇంట్రెస్ట్, కానీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? చదువులేదని. ఇంకొక అతన్ని లవ్ చేశాను, పెళ్లి దాకెళ్ళింది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. మాకు ఆస్తి లేదని. నేను ఇచ్చాను. చెప్పండి. ఇంకా తర్వాత చాలా మంది బకరాలు లవ్ చేశాను. ఇప్పుడు వీళ్ళు కూడా బకాలే అంటారా మీరు? లైన్ లోకి వచ్చారు. ఓకే, జేఎంఆర్ గారు మీకు ఎందుకంత కోపం వస్తుంది? అదే అమ్మా అక్కడ చూస్తున్నా కదా, వీడియో క్లిప్ చూస్తున్నా కదా నువ్వు. అక్కడ ఆయన విపరీతంగా నిన్ను తిడుతున్నాడు. ఎవరండి? అదే అతను ఎవరు? మీ అన్నయ్య. జేఎంఆర్ గారు మీరు త్వరలో స్టూడియోలోకి వస్తున్నారు. మీకు పంపిస్తున్నాను వ్యాను. లైవ్ లో చూస్తున్నానే. నన్ను అన్నయ్య అంటావా? నీ కోసం కడపలో బాగా డబ్బులు సంపాదించి పెట్టానే. ఆ బాదుడు ఛానల్కి వస్తా, ఆ విజయ్ గారిని బాత్తా, నిన్ను లాక్కొచ్చేస్తా. జిఎం గారు విపరీతంగా కోపంగా ఉన్నారు. మరి జిఎం గారు మీకు ఏమవుతారు? అతను మా అన్నయ్య. వీళ్ళిద్దరిలో మ్యాటర్ తెలియదు, తెలిస్తే ఊరుకోడు. చెప్పకండి ప్లీజ్. ఓకే, మీ అన్నయ్య అంటే మీది కడప యాక్చువల్లీ. ఓకే, శేఖర్ గారు ఆ వీడియో చూస్తుంటే మీకు భయం వేయట్లేదా? అంటే వీడియో చూసి అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, చాలా కత్తి పట్టుకుని వస్తున్నాడు. సార్ నాకు పని సార్ అర్జెంట్. మీరిద్దరు మాట్లాడుకోండి, నేను బతుకుంటే బఠాలు అమ్ముకొని బతకొచ్చు. నేను వెళ్తారే దరిద్రుడా. నేను ఎన్నిసార్లు శేఖర్ గారు కింద రిసెప్షన్ లో కేజీ జీలకర్ర పెట్టండి, పట్టుకున్నాను. థ్యాంక్ యూ జీలకర్ర శంకరరావు గారితో ముట్టించారు. అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇది మనం ప్రేమ కోసం చాలా తెలుసుకున్నాం. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, గోక్కుంటున్నారు, విక్కుంటున్నారు. అయితే ఇదే దొంగ ప్రేమ. కరెక్ట్ అండి. కాబట్టి ఏంటంటే వాడు అంటే నాది పవిత్ర ప్రేమ. కారం కనకన వాడి ప్రేమ కదా, ప్రేమ కదా వాడిది. ఎందుకంటే నా మనసు హర్ట్ అవుతుంది. ఏంటి బావా? బావా కడప కింగ్ ఎవరు బావా నీకు? అన్నయ్య కదా అమ్మాయికి. ఏం చేస్తావు వీళ్ళందరూ పిలిచి? ఇంటర్వ్యూ సార్. ఏంటి తొక్కలో ఇంటర్వ్యూడా? అమ్మాయి ఎవరు? మీరు అన్నయ్య అంటున్నారు కదా అమ్మాయికి. బావగారు మీరు ఎందుకు మీ చెల్లెమ్మ గురుండి అంతే. ఎవరా చెల్లి? ఎవరికిరా చెల్లి? ఎక్కడా చెల్లి? ఇదేంట మా పంగనాశ్వరి, ఇదేంటిది? ఆయన వచ్చేసాడు, ఈయన అంటున్నావు, ఆయన అంటే ఏంటిది పంగన? చెప్పు చెప్పు. కొత్తలో బతికేదాన్ని నలుగురు బకరాలు దొరికారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 2 ఫ్లాట్లు కొనుక్కుంటే నువ్వేంటి అయినా ఇలాంటి అలగజానికి ఎందుకు వెనకేసుకొస్తావు? ఇలాగే ఉంటారు ఇదంతా. అయినా బెస్ట్ ఈ ఇక్కడ మనం విడిగా వెళ్ళిపోదాం, మనం విడిగా మాట్లాడదాం. అయినా నువ్వు ఇలా బయట షో అయిపోయాక వస్తాను, లైవ్ షో లైవ్ చెప్పింది కదా. ఇంకేంది సోది ఇక్కడ? యాంకర్ చెప్పాడు కదా మధ్యలో నువ్వేంటి? ఆ యాంకర్ కాదు, కోతులు అమ్ముకునే లాగున్నాడు. సరే చేతులు పట్టుకుంటావు. నరుకుతా బిడ్డ. ఎదురు సమాధానం వెళ్ళు. తర్వాత చచ్చిపోయాడు అంతే. ఎక్కడ తీసుకొచ్చారు? నువ్వు కూడా వెళ్ళు, సుమ్మలు తీసుకుని వెళ్ళు, మేము చెప్పుకుంటాం ఏదో. వెళ్ళు. ఇద్దరు ఒకటైపోయింది. అమ్మో ఇంకొకరితో ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు.
అమ్మా! ఏమండి ప్రేమికులందరికి ఒక మాట, ఐఫోన్ కొనేస్తానన్నాడు బెటరో ఐస్ క్రీమ్ బెటరో మీరే తెలుసుకోండి. కోసం మన కడపలో పెద్ద అపార్ట్మెంటే కట్టా. అవునా? ఈ మాట ఏదో ముందే చెప్తే బాగుండేది కదా. ఈ మధ్యన సంపాదించానులే. పద కడపకెళ్ళి గడప గడప పండుగ చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే. పదం పద.